తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు పర్యటన, ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ. నగరంలో న్యూ ఇయర్ వేడుకలు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. అంజికాడ్ కేబుల్ బ్రిడ్జ్ పై రైల్ ట్రయల్ రన్, భారత్ లో రెండో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. పార్క్ చేసిన బైకుల చోరీ, 3 నిందితులు అరెస్ట్. పల్నాడు జిల్లా యల్లమందలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలో సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసి ఆమె కుటుంబ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని, కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ బాగా చదివించాము. పాపని ఇంత భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? ఎందుకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినా ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారం మధ్య నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో, నేను డిగ్రీ వెళ్ళు నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ మీది ఆ 3 లక్షలు పెట్టి దానికి నెక్స్ట్ ఎక్కడ చదువుకుంటూ 2 పనులు. ఓకే, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసి ఉంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ తీసుకోవచ్చు. నాకు ఎంబీబీఎస్ చూసేదిగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకేమ్మా, రండి చూస్తాము. నెల్లూరుని మోడల్ స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘ సభ్యులతో కలిసి నారాయణ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు 16వ డివిజన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేట్లుగా చూస్తామని, అధికారుల సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. స్టేట్లు తీసేస్తారు, సర్వేపల్లి కాలకట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాలకట్ట తీసేస్తారు, పెన్న కట్ట తీసేస్తారని ఒక్కిళ్ళు అంటే ఒక్కటి తెలియదు. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సర్వేపల్లి కాలకట్ట కావచ్చు, పెన్నా జాఫర్ ఖానా కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్నిళ్ళు తీసేస్తాం మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ అన్నది, సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుముక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడాది. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు. మీకు అందరూ చెప్తున్నాను, ఇది నమ్మొద్దు. ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం. వైసీపీ నాయకులు చేసే ప్రచారం చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి, గుడిసెలో నుంచి వచ్చేవాడిని. ఎంఎస్సి చదివింది కూడా గుడిసెలో ఉండే. నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో గుడిసెలోనే, తాటాకల గుడిసెలో. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. కాబట్టి ఎవరిళ్ళు తొలగించు. టిట్కో ఇళ్ళు ఎందుకు తెచ్చారంటారు? భారతదేశంలో ఇలాంటి టిట్కో ఇళ్ళు ఎవ్వరు కట్ల, ఎక్కడ ఏ రాష్ట్రం కట్ల. భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిట్కో ఇల్లు షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది. హై క్వాలిటీ
అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కడుతున్నారు. ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు. నేను పుట్టి పెరిగింది అక్కడే, ట్యూషన్లు చెప్పింది అక్కడే, నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే, మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. అందుకని ఏ పేదవాడి ఇళ్ళు కూడా నేను తీయను. నేను చాలా క్లియర్గా చెప్తుండా. అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు. 2014-19లో ఒక్కటి కూడా తీయలేదు. మళ్ళా తీయను. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చే రిప్రజెంటేషన్, సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, నారాయణ సార్ తీసేస్తున్నారు, అటువంటిది నమ్మొద్దు. ఎవ్వరు తినని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఒక్కటే ముఖ్యమంత్రి గారు. ఈరోజు 26 జిల్లాలు ఉన్నాయి. అంతకుముందు కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఏదో ఒకటి రావాలి. ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఒక్కొక్కటి వచ్చే విధంగా చేస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలని, 13 జిల్లాలే కాదు 26 జిల్లాలని సమపాలంగా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు కరెంటు బిల్లులు పెన్షన్ అని చెప్పారు. ఇప్పుడు భారీగా కరెంటు బిల్లులు జనాలపైన మోరుతున్నారని చెప్పి పోరుబాటు చేస్తున్నారు సార్. ఇవన్నీ వాళ్ళు పెంచేసినవి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెంచేసి వెళ్ళిపోయారు. మేము చేసే కాదు, వాళ్ళు చేసే. ముఖ్యమంత్రి గారు అన్ని విధాల వాటి మీద అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా చేయాలనేది. అంటే గత ప్రభుత్వం పోయే ముందు ఆర్డర్ వేసేసేసి ఎలక్షన్కి వెళ్ళిపోయారు. అది వాళ్ళు చేసింది అయితే మా మీద వేస్తున్నారు. చాలా క్లియర్గా ఎలక్ట్రిసిటీ మంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పారు. అందువల్ల వాళ్ళన్నీ అంటే వాళ్ళకి ఏమీ దిక్కు చేయటంలా. ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది, ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, అమరావతి రాజధాని డెవలప్. ఎర్రగొండపాలెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం ఇజ్రాయిల్పేటలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశామన్నారు. సచివాలయ సిబ్బందితో కలిసి 90% పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. వృద్ధాప్య వితంతు పెన్షన్దారులకు 4,000, వికలాంగులకు 6,000 అందించామన్నారు. జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్ వంతెన అంజీగఢ్ పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. జనవరి 2025లో ప్రారంభం కానున్న కాశ్మీర్ లోయకు తొలి అడుగు వేసినట్టయింది. జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తున్న మొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతోంది. భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది. అంతేకాదు ఇది దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ట్రయల్ రన్ పూర్తి కావడంతో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య పూర్తయిన అంజీగఢ్ వంతెన నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మొత్తం 48 కేబుల్ సపోర్ట్ తో ఈ వంతెన నిర్మించారు. పొడవు 473.25 మీటర్లు, వయాడక్ట్ 120 మీటర్లు, సెంట్రల్ కరకట్ట 94.25 మీటర్లతో విస్తరించి ఉంది. ఇది చినాబ్ వంతెన తర్వాత భారతదేశంలో రెండో ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో 85 జారీ చేయడం ఒక చారిత్రాత్మక తప్పిదమని, ఆ జీవో టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోవడం శోచనీయమన్నారు. జగన్ కు తెలుగు భాష మీద అంత ద్వేషం, ఇంగ్లీష్ పట్ల అంత మోజు ఉంటే తాను నడుపుతున్న సాక్షి దినపత్రికను, సాక్షి టీవీ ఛానల్ను తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో నడపాలన్నారు. ప్రజలతో తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలని అన్నారు. సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకొని తెలుగు నిఘంటువును రచించి తెలుగు భాషోద్ధారకుడుగా, తెలుగు సూర్యుడిగా ఆయన ప్రకాశిస్తే, ఒక తెలుగువాడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష విధ్వంసకుడుగా తయారు కావడం అనేది చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గతంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాష మీద అంత ద్వేషము, ఇంగ్లీషు భాష మీద అంత మోజు ఉంటే అది ఏదో తన నుండే ప్రారంభించాలి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాక్షి దినపత్రికను, అదేవిధంగా సాక్షి టీవీని తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశపెట్టు. నీ సాక్షి తెలుగు దినపత్రిక రద్దు చేసేసి దాన్ని ఆంగ్లంలో ప్రచురించు. అదేవిధంగా నీ సాక్షి టీవీ ఛానల్ తెలుగు మాధ్యమం లేకుండా ఆంగ్లంలో పెట్టు. నీకు అంత మోజు ఉంటే, నీ వ్యాపారానికి, నీ ప్రచారానికి ఏమో తెలుగు భాష కావాలి, కానీ తెలుగు బాలబాలికలకు తెలుగు భాష వద్దు. ఇదేనా నీ సిద్ధాంతం? నిజంగా నీకు తెలుగు భాష పట్ల అంత ద్వేషము, ఆంగ్లం పట్ల, ఇంగ్లీష్ పట్ల అంత మోజు ఉంటే, నీ పులివెందుల నియోజకవర్గ ప్రజలతో మిగతా రాష్ట్రంలో నువ్వు బహిరంగ సభల్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఇంగ్లీష్లో మాట్లాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందే అందజేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెన్షన్లు 31వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంత కొత్త సంవత్సరం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పౌరులందరూ కూడా కొత్త సంవత్సరం మరి వేడుకల్లో కానీ, లేకపోతే కొత్త సంవత్సరం ఆరంభంలో స్వాగతం పలుకుతూ అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మరి పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయటం. అంతకుముందు కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 చేస్తా అని ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు. అదేవిధంగా 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్ర విభజన టైంలో 200 రూపాయల పెన్షన్ అంటే దాన్ని 1,000 రూపాయలు, అక్కడ నుంచి 2,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. సో ఈరోజు ఎన్నికల హామీ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సిటిజన్స్తో పనిచేస్తూ ఉంది. త్వరలో ఇది హౌసింగ్ కానీ, లేకపోతే ఈరోజు మనం మీడియాలో కూడా చూసాం, వివాదం నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు కూడా ఉచిత ప్రయాణం కానీ. సో అనంతపురంలో 2వ రోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానంలో పరీక్షలు నిర్వహించారు. మొదటగా అభ్యర్థుల సర్టిఫికేట్స్ అధికార పరిశీలించి బయోమెట్రిక్ తీసుకున్నారు. పరీక్షలలో భాగంగా ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్ పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలు, హెవీ వెహికల్స్ కు చేసుకోవాలని మేము కోరుతున్నాము. మా అధికారులందరూ మొత్తము పెట్రోలింగ్ ఏర్పాటులో ఉంటారు. ఇప్పుడు నుంచే మేము డ్రంక్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. సో నిన్న నుంచే చేస్తాము. నైట్ అంతా చాలా అందరము ఫామ్ హౌస్ తర్వాత ఎక్కడెక్కడే దూరంగా ఉన్న ప్లేసెస్ లో అసలు వెళ్ళి చూస్తే అంటే ఎవరికి తెలియదు అందులో లాంగ్ డిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి ప్లాన్ చేసుకునే విధంగా కొన్ని ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం ముందే వెళ్ళి చూస్తే బెటర్ అని చెప్పి ఇక్కడ ఉన్న కొన్ని పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు. కానీ అంత బుక్ చేయాలని చెప్పారు. బట్ ఇవాళ కూడా ఏమైనా సడన్ గా రావడానికి ఉంటాయి కాబట్టి అన్ని ప్లాన్ కూడా అవి కూడా మళ్ళీ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ ఉన్నది సెక్టర్స్ గా డివైడ్ చేసి మా అధికారులు చూస్తున్నారు. మా ఏఆర్ ఫోర్స్ కూడా దీనికోసము ఒక జోన్ కు 50 మంది మినిమం ఆఫీసర్స్ మేము అలాట్ చేస్తున్నాం. ఇది ప్రిపేర్నెస్. ముఖ్యంగా మేము ట్రాఫిక్ రూల్ అనేది ఏంటంటే ఒక రోడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్ లో ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా హైవేస్ పైన ఓఆర్ఆర్ పైన కూడా మేము బెటర్ రోడ్ సేఫ్టీ ఉండేట్లు చూస్తున్నాం. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం రూపానాయక్ తండా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు లబ్ధిదారులకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసి ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం ప్రభుత్వం ఘనత అన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఎల్బీ నగర్ సిబి క్యాంప్ ఆఫీసులో రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పార్కింగ్ చేసిన బైక్ చోరీలకు పాల్పడుతున్న 3 నిందితుల్లో 2ని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి 46 లక్షల విలువైన బైక్ స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరు పార్క్ చేసిన బైకులు చోరీలకు పాల్పడుతున్నారు. ఇంతకు దొరికాడు అరెస్ట్ అరెస్ట్ అయ్యి సిరిమెట్లలో జైలుకి వెళ్ళాడు 23లో. ఓవర్ పీరియడ్ టైం చేస్తూ ఒకటి సంవత్సరం చేసుకుంటూ పోయి నారాయణపేటలో అమ్ముతాడు. నారాయణపేటలో అమ్మి తక్కువ రేటు ఊళ్ళలో అక్కడైనా చూస్తారు కాబట్టి వాళ్ళకి చెకింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి 5,000 10,000 అమ్మి వస్తారు. మధ్యవర్తులు వెళ్ళి డైరెక్ట్ గా కలిసి చేయడం. ఎందుకంటే వీళ్ళు గలిబులు ఉంటారు ఊళ్ళలో, తక్కువ రేటుకి వస్తుంది, ఎక్కువ క్వశ్చన్ లేకుండా కొనిస్తారు. తర్వాత అక్కడ ఉన్న వాతావరణము కమిషనరేట్ వాతావరణం కాదు కాబట్టి చెకింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అట్లా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఈజీ సేఫ్. బట్ ఎప్పుడో తప్పకుండా పట్టుబడతాయి. ఓన్లీ టైం ఒకరోజు సిటీలో అయితే కొంచెం దూరం పడవచ్చు, దూరం అయితే కొంచెం 6 నెలలు 7 నెలలు పడవచ్చు. నన్ను 1 year కిందనే కొన్ని 6 నెలలు 3 నెలలు కూడా అయినవి ఉన్నాయి వెహికల్స్. సో ఇట్లా ఇన్వాల్వ్ చేసేస్తాయి. బుల్లెట్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, స్ప్లెండర్ ఉన్నాయి, బుల్లెట్స్ ఉన్నాయి. అంటే ఊళ్ళలో బుల్లెట్స్ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదా, తక్కువ రేట్లు వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం సోమందెపల్లి చెరువులో పంచాయతీ అధికారులు, గ్రామస్తులు చెరువుకు పూజ చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు కోరారు. తెనాలి వద్ద ఉన్న కూచిపూడి నుండి తెప్పించిన 4 లక్షల మెరికల్లు, కట్ల, బంగారు తీగ, గడ్డిచేప పిల్లలను శాస్త్రోక్తంగా చెరువు నీటిలో వదిలారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి నెల పెన్షన్దారుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం పరిధిలోని కిష్టప్పపేట, సింగపురం, మామిడి వలస గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సూపర్ 6 పథకాలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ 1వ తేదీనే అందజేస్తున్నామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవ్వ తాతలు, ఒంటరి మహిళలు, నిరుపేదలు, దివ్యాంగులు లబ్ధి పొందారు. గత ప్రభుత్వంలో పెన్షన్దారులు అనేక అవస్థలు పడేవారని, పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియక తికమక పరిస్థితి నెలకొనేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతుందని చెప్పారు. పెన్షన్లు తొలగిస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు 1వ తారీఖు లేదా ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది. ఆదివారం అయితే ముందు ఇస్తున్నాం. అలాగే రేపు జనవరి 1వ తారీఖు అందరూ బిజీగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజే పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వమని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ తర్వాత ఏదైతే మాట ఇచ్చారో వితంతు పెన్షన్లు ఎవరైనా భర్త చనిపోయి పెన్షన్ వచ్చినట్లయితే అదే పెన్షన్ నెక్స్ట్ మంత్ 2 months ఆగి అవతల మంత్ ఇస్తామని చెప్పాం. కానీ అరసవల్లి గంగారావు అనే వ్యక్తి నెల 15 రోజులైంది చనిపోయి. ఆయనకి డయాలసిస్ పేషెంట్ 10,000 పెన్షన్ ఇచ్చింది. వెంటనే వాళ్ళ ఆవిడ పేరు మీద పెన్షన్ మంజూరు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇలా ఎంతో మంది వితంతువులు గత ప్రభుత్వంలో బుర్రో కిర్రోమని ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళకు కూడా త్వరితగతిన ఇవ్వమని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారిని వేడుకుంటూ ఆయనకి ఇంత మంచి నిర్ణయం తీసుకొని కష్టాల్లో ఉన్న ఫ్యామిలీస్ని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.